ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్, కొత్త తేదీలు ఖరారు. ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీటు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశంగా భావిస్తుంది. అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యంగా పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికల ముందే బీసీ రిజర్వేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసింది. అయినా మొత్తం రిజర్వేషన్ 50% మించరాదని, పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన కోర్టులో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు నిలిపేసి, మరోవైపు పంచాయతీలకు పాలక వర్గాల లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు ఆగిపోయాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది. ఇక ఇందులో భాగంగా మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీల గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు సంబంధించి వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ అయితే ఉంది. వచ్చే కేబినెట్ సమావేశాలు ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అవి నిర్వహించబోతున్నారు అన్నమాట. ఈ నెల నెక్స్ట్ మనకు జనవరి 25 తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు